ఈ గణనాథ నిను మదిని తలతుమయ్యా విద్యా బుద్ధులనీయగ సదా నిను కొలా విఘ్ననాయకుడవీవని సర్వజనులు సన్నుతింప సర్వ విజయం. చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో, గతమైన జీవితం కథగానే రాసుకో, మనసైతే మళ్ళీ చదువుకో, మరు జన్మకైనా కలుసుకో. ఏనాటికేమవుతున్నా ఏ గూడు మీదవుతున్నా హాయిగానే ఆడుకో. చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో, గతమైన జీవితం కథగానే రాసుకో. ఆకాశమంతాలయం నీ కోసం కట్టుకుంది, కళ్యాణ తోరణాలుగా నీ బ్రతుకే మార్చుతుంది. కాలం కరిగిపోతుంటే కలగా చెదిరిపోతుంది, చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో, గతమైన జీవితం కథగానే రాసుకో. ఆశయం కావాలి ఆశలే తీరాలి, మనిషిలో దేవుణ్ణి మనసుతో గెలవాలి. అందాల జీవితానికో అనుబంధం చూసుకో, అనురాగమైన లోకమే నీ సొంతం చేసుకో. లోకం చీకటవుతున్నా బ్రతుకే భారమవుతున్నా, మరో ప్రపంచ మానవుడిగా మూడు దారి చూడాలి. చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో, గతమైన జీవితం కథగానే రాసుకో, మనసైతే మళ్ళీ చదువుకో, మరు జన్మకైనా కలుసుకో. ఏనాటికేమవుతున్నా ఏ గూడు నీదవుతున్నా హాయిగానే ఆడుకో. చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో, గతమైన జీవితం కథగానే రాసుకో. తర్వాత అందరం కూడా కలుస్తున్నాం, చాలా హ్యాపీ. ఎందుకంటే ఇది మనమందరం కూడా కలవడానికి మన స్కూల్ని మళ్ళీ మనం చూసుకున్నట్టు ఇదొకటి మన స్టేజ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత మన చిన్నప్పుడు చదువుకునే అన్నీ కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే అవన్నీ చిన్ననాటి విషయాలన్నీ కూడా గుర్తుకొస్తున్నాయి. ఇప్పుడు మనం చిన్నపిల్లలు అయిపోయినాం ఇక్కడికి వచ్చిన తర్వాత. నాకైతే ఫీలింగ్ ఉంది, ఎందుకంటే మనం ఇంట్లో మన పిల్లల్ని మన వాళ్ళని అందరినీ వదిలేసి ఇక్కడికి వచ్చినాం, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మొత్తం మన చిన్ననాటి విషయాలన్నీ గుర్తుకొస్తున్నాయి. నా పేరు శారద, నేను ఎగ్జిటీగా నూత్పల్లిలో వర్క్ చేస్తున్నాను. నాకు ఇప్పుడు 2010లో నాకు జాబ్ వచ్చింది. నాకు ఇద్దరు బాబులు, పెద్ద బాబు 10th క్లాస్, చిన్న బాబు 4th క్లాస్.
ఇక మా సారిగా బిజినెస్ స్టేట్ హౌస్ మీ అందరికి తెలిసే వీళ్ళతో మాట్లాడాలంటే వీళ్ళు జస్ట్ అంటే మనకు చిన్నప్పటి నుంచి తెల్లం కదా, వాడికి పోయిన తర్వాత మనం ఒకటి మెయింటైన్ చేస్తాం అన్నట్లు. డిగ్రీ కానీ పీజీకి పోయిన తర్వాత మనం ఒక స్టేటస్ మెయింటైన్ చేస్తాం, ఓపెన్గా మాట్లాడడం. మనకు అది అలవాటు అవుతుంది కాబట్టి వాళ్ళతో అంతా క్లోజ్గా ఉంటాం. 10th అనేది ఏంటంటే మన ఒరిజినాలిటీ కదా, మన ఒరిజినాలిటీ అంటే నేను ఏంది అనేది నా చిన్నప్పటి నుంచి మీరు అందరూ చూసారు. సురేష్ రెడ్డి ఏంటంటే గాలి రావాడు, అసలు ఏంటి రావాడు, ఎప్పుడు తను తింటుండే హెచ్ఎం సార్తో, ఎప్పుడు మ్యాథ్స్ అంటే భయపడుతుండేది, ఏదోటి చేస్తుండే. ఇప్పుడు జగదీష్ అంటే ఒకటి, మధుగాడు అంటే ఒకటి, ఇట్లా ఒక్కొక్కరికి మన గురించి తెలుసు. మేము కూడా మాట్లాడడానికి సిగ్గుపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మేము ఏందనేది తెలుసు. కాబట్టి ఈ 10th అనేది ఉంటుంది చూసినావా, ఇది ఒరిజినాలిటీ. ఈ ఒరిజినాలిటీ కాబట్టి మనం ఇంకా 10 సంవత్సరాలు, ఇంకా 50 సంవత్సరాలు మనం ఎక్కడికి పోయినా, రేపు నువ్వు స్టేట్ కోఆర్డినేటర్ అయితే, స్టేట్ డైరెక్టర్ అయినా కానీ నువ్వు ఆడికి పోయిన తర్వాత వేరే ఉంటుంది. నేను ఒక వేరే ఎప్పుడు ఏదైనా అయినప్పటికీ ప్రమోషన్లు వచ్చి పోయినా కానీ అంటే జస్ట్ మనం అది బయట, ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఒరిజినాలిటీ అంతే. మేము కూడా మాకు ఎలాంటి షై కానీ ఏముండదు. గంగారసి పోసామంటే పోసావు అంతే. ఇక్కడికి వచ్చిన తర్వాత శ్రీమతి గంగారసి గారు చాలా బాగా మీరు మాట్లాడాలండి అని అనడానికి ఉండదు. గంగారసి నువ్వు మాట్లాడాలి జస్ట్. నెక్స్ట్ స్వప్న, కమాన్. హాయ్, నేను పరిమళ. మా సార్ రాజేష్ సార్ గ్రూప్ 2 ఆఫీసర్. మా బాబు బీటెక్ సెకండ్ ఇయర్, పాప సెకండ్ ఇయర్. ప్రాపర్ బాల్కొండ, ఇప్పుడు అక్కడనే ఉంటున్నాం. ఈ మధురమైన జ్ఞాపకాలను సార్లను స్టూడెంట్స్ మనల్ని ఎప్పుడు మర్చిపోలేకుంటుంటున్నాం. నాతోటి పూర్వ విద్యార్థులందరికీ కలుసుకున్నందుకు అందరికీ థ్యాంక్స్. చాలా సంతోషంగా ఉంది. నా పేరు ప్రవీణ్. నాకు 2 పాప బాబు. పాప లతిక బీటెక్ 4th ఇయర్ చదువుతుంది, సాత్విక్ బీటెక్ 1st ఇయర్ చదువుతున్నాడు. అందరిని కలుసుకున్నందుకు మనము ఇన్ని రోజులు ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళము ఒకసారి కలిసినాం కావచ్చు 2 సంవత్సరాల క్రితము, కానీ అప్పుడు అందరు కూడా రాలేకపోయినరు. ఇప్పుడు కూడా కొందరు మిస్ అయినరు. ఇప్పటికి 25 ఇయర్స్ అవుతుంది, కానీ మన లోపల ఉన్న ఉత్సాహం ఇంకా తగ్గలేదు. మనము ఈ విధంగా ఎప్పుడెప్పుడు రోజు కలుస్తాం కావచ్చు నేను, కానీ కాకపోతే ఈ రోజు కలుస్తున్నామంటే ఈ ఆనందం వేరు. రోజు చూసిన వాళ్ళైనా, నా గురించి అన్నీ తెలిసిన వాళ్ళైనా కూడా ఏదో కొత్తదనం అనేది నాకు అనిపించింది. అదేవిధంగా నాకు చిన్ననాటి గురువులు, మనకు తెలియని టైంలో చెప్పిన గురువులకు నా యొక్క ధన్యవాదాలు. అదేవిధంగా నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది. నా పేరు లక్ష్మి తెలితే, మా ఆయన సంతోష్. ఇద్దరు, ఒక పాప ఒక బాబు. పాప బీటెక్ ఫైనల్ ఇయర్, బాబు సెకండ్ ఇయర్ చేసిండు, వ్యవసాయము పని చూసుకుంటుండు. నేను అంగన్వాడీ టీచర్గా చేస్తున్నా. నాకు అదృష్టం ఏంటంటే, నాకు ఒక సంతోషము, చిన్ననాటి స్కూల్లో ఇక్కడ చదువుకున్న విధంగానే ఇక్కడ చదువుకున్నా కాబట్టి ఇక్కడనే స్కూల్గా చెప్పడము ఇదొక నా యొక్క అదృష్టము. అదేవిధంగా మరి ఇట్లా ఫస్ట్ మనం చదువుకున్నప్పుడు వినయ్ కుమార్ సారు మీరు మీ యొక్క గోల్ ఏంటి అని అడిగిండ్రు క్లాస్లో. అయితే అప్పుడు నా యొక్క పరిస్థితుల మీదకి వెళ్ళి అసలు నేను 7th దాకా అవుతానా లేదా అని నా యొక్క అభిప్రాయం అప్పుడు. కానీ నా యొక్క అదృష్టం ఉంది కాబట్టి 10th దాకా చదవడం జరిగింది. సార్ అట్లా అడిగినప్పుడు నా లోపల కోరిక ఉంది, టీచర్గా కావాలని అనుకున్నా, కానీ నాతో అవుతుందా, ఏదో ఒకటి చెప్పనైతే చెప్తా అని అనుకున్నా. కానీ నా యొక్క కోరిక నెరవేరింది అని అనుకుంటుంది ఇప్పుడు. ఎందుకంటే మళ్ళా చిన్న పిల్లలకు చెప్పడం, ఫస్ట్ నా నుంచే పిల్లలు పై స్థానానికి ఎదుగుతారు, అది ఒక నా యొక్క సంతోషం. ఎందుకంటే పునాది గట్టిగా ఉన్నప్పుడే ఒక ఇల్లు గట్టిగా ఉండగలుగుతుంది. ఎందుకోసం అంటే చిన్నపిల్లలు ఫస్ట్ వాళ్ళు నడక నేర్పడం, ఇల్లు నేర్వడం, అమ్మ అనడము, ప్రతి ఒక్కటి కూడా మా నుంచే వస్తుంది కాబట్టి అది నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా అదేవిధంగా ఊళ్ళోనే మ్యారేజ్ అవ్వడం కూడా సంతోషం. ఎందుకంటే మిమ్మల్ని ప్రతిరోజు ఎవరు కలిసినా కూడా మా క్లాస్ వాళ్ళు అనే సంతోషము, సార్లు కూడా కనబడడం,
కనబడ్డప్పుడు ఇలా నమస్కారం పెట్టడము నాకు ఇది ఇంకా మరీ మరీ సంతోషంగా ఉంది. అందరికీ నమస్కారం. అందరికీ స్పెషల్ థ్యాంక్స్ అందరు వచ్చినందుకు. మేము లోకల్గా మేము అందరం కలుస్తాం, కానీ స్పెషల్లీ మీరు కలవడం అంటే గొప్ప. ఎప్పుడు ఐదరుగురం ఎప్పుడు రవి షాప్ దగ్గర ఉంటూనే ఉంటాం. మీ గురించే చర్చ, అరే వాళ్ళు బాగున్నారు వీళ్ళు బాగున్నారు అని అందరి గురించి చర్చ జరుగుతూనే ఉంటుంది. స్పెషల్లీ థ్యాంక్స్. ఈరోజు బాగా ఓపెన్ అయింది మన ధర్మపురి కానీ జగదీష్ కానీ రవి కానీ లక్ష్మికి స్పెషల్ థ్యాంక్ యూ. ఫుల్ పర్ఫెక్ట్గా ఉంటుంది. సాయంత్రాలు మెసేజ్లలో కానీ అందరినీ గ్యాదర్ చేసేట్లో కానీ స్పెషల్ థ్యాంక్ యూ. మరి బాగా నీ ద్వారా వీళ్ళందరూ కలిసారు, మరి లేకపోతే ఎవరు కూడా కష్టమవుతుంది. మన జగదీష్ అయితే మన పార్టీ కోసమే అక్కడి నుంచి వచ్చిండు, స్పెషల్ ఇన్వైట్గా. వాడు ఒక గంట తెచ్చి మన కోసం వచ్చిండు వాడు బయట నుంచి. ఇంకేముంది, సో నాకు ఇద్దరు పాప బాబు, ఇద్దరు 7th 8th. థ్యాంక్ యూ. ఫిఫ్త్కి ఇచ్చిండ్రు, ఫిఫ్త్కి ఇచ్చిండ్రు. నాకు ఇద్దరు బాబులు. మా ఆయన వ్యవసాయం చేస్తాడు, నేను వ్యవసాయం చేస్తా. డిగ్రీ 2nd year కంప్లీట్ అయింది పిల్లల్ని. ఇప్పుడు వ్యవసాయం ట్రాక్టర్లు ఉన్నాయి, అదే పని చూసుకుంటారు. చాలా 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 సంతోషంగా ఉంది నాకు. నిజంగా నైట్ అంతా నిద్ర పట్టలేదు. ఎప్పుడెప్పుడు వెళ్ళావా అదే థ్రిల్లింగ్లో ఉన్నా నేను. ఎందుకంటే ఇవాళ మా ఇంటి పక్కకే ఉంటుంది మా పాప లాగానే పెరిగింది. ఆ పిల్ల మ్యారేజ్ ఉంది, అయినా అక్కడికి వెళ్ళాను, కానీ అక్కడ లేదు నా మనసు. మా ఆయన అర్థం చేసుకుని నువ్వు ఇక్కడ లేవు, నువ్వు అక్కడ ఉన్నావు పో అని చెప్పేసి తల్లి ఇక్కడికి తోలేసిండు. స్పెషల్లీ అందరికీ థ్యాంక్స్. ఎందుకంటే నేను 7th కంప్లీట్ చేసిన, 8th ఒక ఎగ్జామ్ రాసిన, బంద్ చేసిన. అయినా నన్ను గుర్తుంచుకొని మీ 10th బ్యాచ్ అనుకొని మరి పిలిచినందుకు స్పెషల్లీ అందరికీ, మేమైతే లక్ష్మికి స్పెషల్లీ థ్యాంక్స్. ఎందుకంటే మేము రాము వస్తాము దాన్ని బాగా ఇబ్బంది పెట్టినాము. ఓకే దాన్ని ఇక్కడ దాకా తెచ్చింది. మేమందరం క్లాస్ వాళ్ళం పెళ్ళికి వచ్చినాం, ట్రాక్టర్ ఉంది గుర్తుందా? చెప్పురా ఫస్ట్. నా పేరు మధు, నా ఇంటి పేరు గాలిపల్లి. పాప నాకు ఇప్పుడు బీటెక్ ఫస్ట్ ఇయర్. ఇక మన స్కూల్ అయితే వాస్తవానికి నా అదృష్టమే అనుకోలే. ఈరోజు 20 సంవత్సరాలకు కూడా మనం అందరం కంపల్సరీ కలుసుకోవాలని చెప్పేసి అనుకున్నాం, కాబట్టి కలుసుకున్నాము. అందరికి కూడా వచ్చిన వాళ్ళందరికీ వెల్కమ్. ఒకటి ఏంటంటే, ఇప్పుడు నేను వాస్తవానికి అందరు కూడితే అప్పట్లో బండి నెంబర్ ప్లేట్ చెప్పుడు కానీ ఫోన్ నెంబర్ కానీ ఒక్కసారి మైండ్లో ఫిక్స్ అయిపోతే అది వెంటనే చెప్పేటోని. అది టాలెంటు, కానీ అది చదువు రంగంలోకి మనకు అవ్వలేదు. అయినా ఈ స్కూల్ చదివిన దానికి మా పాపను కూడా 5వ తరగతి దాకా ఈడ చదివించిన, 9వ తరగతి దాకా పెద్ద స్కూల్ చదివించిన. నా తెలివితేటలు మా అమ్మాయికి వచ్చినాయి, కానీ ఫ్యూచర్లో మంచిది ఏదన్నా జాబ్ కొట్టి చేస్తే మాత్రం నా అదృష్టమే. ఎందుకంటే నా తెలివితేటలు నేను విద్యకు చేసుకోకపోయినా, ఇప్పుడు నేను రాజకీయ రంగంలో అంటే అనుభవం పెరిగింది, రాజకీయంలో పోతున్నా, ప్లస్ మన వ్యవసాయ రంగంలో రెండుట్లయితే నేనైతే పర్ఫెక్ట్ ఉన్నా. ఈ విద్యారంగం అనేది కూడా ఇప్పుడు లక్ష్మి ప్రిన్సిపాల్ అంటున్నాను, నేనే ఆశ్చర్యపోతున్నాను. అట్లా ఇప్పుడు ఆమెకి ఉన్నంత రెస్పెక్ట్ మనకు ఉన్నది, అట్లా అనుకున్నా అట్లా జరిగిపోయింది కదా. అట్లా అయితే అందరికీ జాబ్లో వచ్చిన వాళ్ళందరికీ అయితే వెరీ వెరీ థ్యాంక్స్. అదేవిధంగా ఈ స్కూల్కు కూడా ఏమన్నా చెయ్యాలా సరే మనము అని నాకు కొద్ది ఆలోచన ఉన్నప్పుడు ఒక 12 సంవత్సరాల కింద సుఖ అప్పుడు మినరల్ వాటర్, అప్పుడు వాటర్ గిన్నె లేకుండే సర్వీస్ స్కూల్లో. మనది అయిపోయిన తర్వాత 12 సంవత్సరాల క్రితము అప్పుడు వినయన్న అప్పుడు రాజకీయంలోకి ఆల్రెడీ ఇంకా అడుగు పెట్టలే. అయ్యో పరిచయం అయితే సరే సార్ మరి ఇట్లా మేము చదువుకున్న పాఠశాల అక్కడ వాటర్ ఫెసిలిటీ లేదంటే వెంటనే 12 సంవత్సరాల క్రితమే దగ్గర ఉండి ఇక్కడ మనకు ఫస్ట్ ప్యూర్ వాటర్ డ్రింకింగ్ వాటర్ది ఫస్ట్ పెట్టించినాం మేము. ఇంకా ఇప్పుడు ఇంకేమైనా చెయ్యాలి. ఇక మనం కూడా గతం అందరు సెట్ అయిపోయిన తర్వాత మనం అనుకున్నది ఏమన్నా సాధించిన వరకు ఏదైనా స్కూల్కు మంచిగా చేసి మనం ఇక మన బ్యాచ్ ఏందనేది ఇప్పుడు మనం చేసుకున్న సమ్మేళనం వాస్తవానికైతే మన ఊర్లో ఏ బ్యాచ్ కూడా చేసుకుంటా లేదు నాకు తెలిసి. అయితే
మన బ్యాచ్ కూడా ఏదో గుర్తు పెట్టేట్లు మనం ఇంకా నెక్స్ట్ 50 yearsకు ఏదో ఒకటి మనం చూపెట్టుకుందాం. 30 ఓకే. అందరికీ థ్యాంక్స్. అందరినీ కలుసుకోవడం చాలా చాలా సంతోషంగా ఉంది. నేను అనుకున్నా అయినప్పటికీ నన్ను ఇన్వైట్ గ్రూప్లో యాడ్ చేసినందుకు చాలా థ్యాంక్స్. అందరికీ నమస్కారం. ఇంకా తోటి విద్యార్థులందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు. నా పేరు భూదేవి. మా భర్త పేరు సాయారెడ్డి. నేను జీజీ నడుపుడ గాదపిల్లని కూడా ఇచ్చిందట. నాకు పాప బాబు. పాప 10th క్లాస్, 7th బాబు. అయితే నా చిన్ననాటి జ్ఞాపకం ఏంటంటే మనకు యొక్క మన 7th వరకు చెప్పిన యొక్క సార్లు లేకపోవడము చాలా చాలా బాధాకరమైన విషయము. ఏజ్తో పాటు అట్లా అసలు వాళ్ళని స్కూల్ అయిపోయిందంటే వాళ్ళని ఒక్కసారి కూడా కలవలేదు. చాలా బాధాకరం అది. అయితే నారాయణ సార్ని వర్ధంతి అని చెప్పేసి ఒకసారి పేపర్లో చూసిన నేను. అట్లా రకంగా చూసిన. ఇక ఇప్పుడు అసలు కుషాద్రి సారు ఏ యొక్క సబ్జెక్ట్ చెప్పినా కానీ మనకు చాలా చాలా క్లిష్టమైన అంటే మంచిగా అర్థమయ్యేటట్లు చెప్పేవాళ్ళు. పద్యాలు కూడా మంచిగా వాడుతుండే ఆ సారు. అయితే నన్ను సారు ఎప్పుడైతే ఇట్లా ఎప్పుడైనా కానీ అవ్వ కాపోళ్ళవ్వ అంటుండే సాయం అని నన్ను. అయితే ఏమంటుండే ఎక్కువ ఇట్లా వాళ్ళకు బర్రెలు ఉంటాయి, పాలు పెరుగు దమ్మర తింటారు, మాకు ఒక్కసారి తెస్తారా అని కుషాద్రి సార్ తాపకు గుర్తు చేస్తుండే. కానీ మా పరిస్థితి అప్పుడు అంటే మంచిగా లేకుండే. అవి ఏం లేకున్నా కానీ నేను అంటే ఏం లేవని చెప్పే దానికి కూడా కాదు. సాయం వాళ్ళకు ఉంటుండే కాబట్టి అది కరెక్ట్ ఫీల్ అవుతుంది. అట్లా నేను అంటే స్టడీ కూడా ఇంకా తర్వాత 10th వరకు చదవకపోవడం, ఇంకా ఎక్కువ చదవకపోవడం అనేది నేను చాలా దురదృష్టంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే నేను అప్పుడు అంటే చదువులో ఫస్ట్ ఉంటుంది, మీ అందరికి కూడా తెలిసే కావచ్చు. నేను 8th వరకు 9th వరకు కూడా స్కూల్కి వెళ్ళినట్టు కళ వచ్చింది నాకు రియల్గా. నేను ఇప్పటికీ చాలా ఫీల్ అవుతాను. ఎందుకంటే నేను అంత పొజిషన్ నుండి చదువుకోవడం అనేది బాగా అసలు అదొకటి. అయినప్పటికీ భగవంతుడి దయ వల్ల నన్ను మంచిగా చూసుకునే భర్త, పిల్లలు లభించింది. చాలా సంతోషం. ఇంకా కంటిన్యూ చేద్దాం. అయితే నాకు పాటలు పాడడం అంటే చాలా అందులో అంటే ఎప్పుడైనా కానీ అన్నిట్లల్లో గేమ్స్లో కానీ పాటలు పాడడం అన్నా నాకు చాలా ఇష్టం. జోకులు కూడా వేస్తుంటుంది, మీ అందరికీ తెలిసి కావచ్చు. కానీ ఇప్పుడు అన్నీ మిస్ అయిపోతున్నా. పాట ఏంటివి, పాట ఏం పాడాలో చెప్పండి, మీరే చాయిస్. మీరు చాయిస్ చెప్పండి, ఏదైనా ఒక వర్డ్ పాట. నీకు నచ్చింది వాడు ఒకటి. స్టూడెంట్ నెంబర్ 1లో ఇందాక వచ్చింది ఏం సాంగ్ స్టార్టింగ్? అదే వాడు. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇప్పుడే కలిసాము, చదువులమ్మ చెట్టు నీడలో, వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము, చివరి వరకు చిలిపి మరకులో. We miss all the child, we miss all the joy, we miss you. Okay. నా పేరు సాయిరెడ్డి. నా జాబ్ వచ్చేసి అగ్రికల్చర్. మా బాబు బీటెక్ సెకండ్ ఇయర్ అవుతున్నాడు, మా పాప ఫస్ట్ ఇయర్. మనము ఎన్నో సంవత్సరాలుగా కలుస్తామని ఇప్పుడు కలుసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది నాకు. మళ్ళీ ధర్మపూజ అన్నట్లు పయ్యాస్కి ఒకసారి కలవాలని నా కోరిక.
బయటకు తీసుకెళ్ళలేదు. ఇంట్లో కూడా నేను పనవడకు అది అని చెప్పేసి వచ్చేదాన్ని. ఈరోజు ఇంట్లో ఎవరు లేరు, వాళ్ళు ఫంక్షన్కి వెళ్ళడం వల్ల వాళ్ళని పట్టుకొని వచ్చినాను. కానీ ఇక్కడ కొత్త ప్లేస్, పిల్లలు ఎటు పోతున్నారు ఎటు వస్తున్నారని వాళ్ళ వచ్చిన కాడ నుంచి నా కాన్సన్ట్రేషన్ అనేది వాళ్ళ మీదనే ఉంది. సారీ టు సే యాక్చువల్లీ ఐ ఫీల్ వెరీ హ్యాపీ సార్. ఈరోజు మేము అందరినీ చూస్తున్నందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. నాకు గురువుగా నాకు విద్యను అందించిన గురువులందరికీ పాదాభివందనం. అండ్ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈరోజు చాలా ఇయర్స్ తర్వాతకి యాక్చువల్లీ 25 ఇయర్స్ ఐ థింక్ చాలామందిని అంటే అందరినీ కలవక 25 ఇయర్స్ నుంచి ఇప్పుడు చూస్తున్నదైతే చాలామందిని నా పెళ్ళికి వచ్చారు, కొంతమంది మాత్రమే, అందరు రాలేదు. ఆ రోజు కూడా నేను కాస్త అందరికీ చెప్పలేకపోయాను, నాకు కూడా అప్పుడు అంత టైం లేకుండేది. రోజు సురేష్ అందరినీ కోఆర్డినేట్ చేసుకొని తీసుకొచ్చిండు. సో థ్యాంక్ యూ సురేష్. ఇప్పటికీ కూడా నేను ఎప్పుడు టచ్లో ఉంది అంటే సురేష్ అండ్ లక్ష్మి. సో అన్నాడు కదా ఇందాక లక్ష్మి చాలా బిజీ అని. సో అఫ్కోర్స్ నేను చాలా బిజీ ఉన్నప్పటికీ మన స్టడీస్లో ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, పిహెచ్డి ఎన్నో చదివేసి వచ్చినానప్పటికీ నాకు ఎవ్వరు అంతా గుర్తుకులేరండి. నా కాలేజ్ మెన్స్ అయితే అంతా గుర్తుకులేరు. నేను ఐ నెవర్ ఫర్గెట్ ఇన్ మై స్కూల్ ఫ్రెండ్స్. అసలు నా స్కూల్ ఫ్రెండ్స్ నేను ఎప్పటికీ మర్చిపోలేను, నేను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను. నేను ఎప్పుడు వాళ్ళని ఊళ్ళోకి వస్తుంటే నా ఊరు నా స్కూలు ఇట్లా వెళ్తూ ఉంటాం, ఎప్పుడైనా వస్తుంటే నా స్కూలు నా ఊరు ఇది కనిపిస్తూ ఉంటుంది అనుకుంటూ ఉంటాను. సో ఈరోజు అక్కడ ఫంక్షన్ హాల్లో క్యాన్సిల్ అయింది ప్రోగ్రామ్ అంటే నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే మా స్కూల్లోకే వచ్చిందంటే నేను చదివిన స్కూల్లో మళ్ళీ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం అనేది చాలా హ్యాపీగా ఉంది. అండ్ యాక్చువల్లీ నేను రీసెంట్గా గాట్ ప్రమోషన్ యాజ్ ఏ గ్రేడ్ 1 ప్రిన్సిపల్ ఎట్ ఎంజేపీ ధర్మారం జూనియర్ కాలేజ్. సో నా స్టూడెంట్స్ 800 వరకు ఉంటారు అక్కడ, బాయ్స్ జూనియర్ కాలేజ్. అండ్ మా హస్బెండ్ కూడా జూనియర్ లెక్చరర్, గవర్నమెంట్ ఎంప్లాయీ ఇన్ మై కాలేజ్. సో నా దగ్గరనే నా కాలేజ్లోనే వర్క్ చేస్తారు జూనియర్ లెక్చరర్గా. సో ఐ హ్యావ్ ఏ 1 బేబీ గర్ల్, పాప ఉంది. అండ్ ఇంకొచ్చేసి నేనైతే అనుకున్నాను ఒకప్పుడు మీకు నాకు డిఫరెంట్ ఏంటి అంటే, సో ఎర్లీ మ్యారేజ్లోనే మీకు చాలా మీ వరకు పెద్ద పెద్ద పిల్లలు అయిపోయారు. సో యువర్ సెటిల్డ్ అండ్ బాగా సెటిల్ అయ్యారే మా ఫ్రెండ్స్ అనిపించేది. అఫ్కోర్స్ నేను ఇంత పెద్ద పొజిషన్లో ఉన్నప్పటికీ ఇంకా కొన్ని ఎవరికొకటి అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఉంటుంది కదా. సో నా వరకు వచ్చేసరికంటే నా పిల్లలలో ఆడుతూ తిరుగుతూ ఉంటున్నారు. రాజేశ్వర్ పిల్లలు అయితే ఏకంగా మ్యారేజే చేసేసాడు. సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ. కొన్నిసార్లు అనిపిస్తుంది కొంచెం వెనుకబడి ఉన్నాను అని. సో ఫ్యూచర్లో అండ్ డ్రీమ్స్లో, అంబిషన్లో అన్నింటిలో సక్సెస్ అయినప్పటికీ కొన్నిట్లో కొంచెం ఇంకా వెనుకబడి ఉన్నాను. వాళ్ళ బాధ్యతలు వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసేయాలంటే నేను ఇక రిటైర్మెంట్ అవుతానేమో నాకు తెలిసి. ఓకే, థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ. నైస్ టు మీట్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. చిన్ననాటి మిత్రులందరికీ కృతజ్ఞతలు. నా పేరు నవీన్. నేను లోకల్ ఎటు వెళ్ళలే కదా, మనం ఫారెన్ పోలే. నాకు 3 పాపలు, 2 పాపలు 1 బాబు. మనకు కూడా మన బ్యాచ్ నుంచి ఈరోజు జరుపుకున్న కార్యక్రమం నుంచి స్కూల్కి ఏమైనా డొనేట్ చేద్దాం. 5,000 ఎంతో అంత కొంచెం తలా కొంచెం కలెక్ట్ చేసి మన బ్యాచ్ ఇచ్చిందో మన ఊర్లో ఫస్ట్ 25 జూబ్లీ జరుపుకుంటున్నాం కాబట్టి స్కూల్కి ఏమైనా ఇద్దాం. బాబు 9th, పాప 7th. నమస్కారం, అందరు కలుసుకోవాలనుకో. నా పేరు దండో ప్రదీప్. 1 బాబు 1 పాప. ఆర్మూల్ హాస్టల్ అని. నేను షార్ట్ చెప్పిస్తా. నా పేరు విమలత, హస్బెండ్ ధర్మపురి, 2 పిల్లలు. పాప బీటెక్ 2nd ఇయర్, బాబా 10th క్లాస్. బాబు అంటే నేను హౌస్ వైఫ్. నా పేరు రవి. ఇట్లా అందరితో కలుసుకున్నందుకు బాగా సంతోషంగా ఉంది. నాకు పాప బాబు 9th క్లాస్, పాప 8th క్లాస్. మా బాబు నాకు 2 బాబులు. ఒక బాబు 2nd ఇయర్, చిన్న బాబు 8th క్లాస్. అంతే.
వచ్చి ఇప్పుడు చిన్న జాబ్ చేసుకుంటుంది. కానీ నాకు ఒకటే దిగులు, నేను మా కొడుకు పెళ్లి చేసిన, కానీ మా కొడుకు పెళ్లి చేసి ఎవరికి చెప్పలేను. అంటే ఎందుకు చెప్పలేను అంటే 3 రోజులలో పెళ్ళి అయింది. 3 రోజులలో పెళ్ళి అవ్వడం వల్ల ఎవరికి చెప్పలేను. అందుకు నన్ను అందరూ క్షమించగలరని కోరుకుంటున్నాను. నాకు 2 కొడుకు బిడ్డే, ఇప్పుడు ఒక కోడలు కూడా బిడ్డ లెక్కనే చూసుకుంటున్నాం. స్వాతి, మా ఆయన పేరు రవి, నాకు ఒక బాబు ఫస్ట్ క్లాస్ చదువుతుండు. నాకు కూడా బాగా లేటు బాబు. మా ఆయన టైలర్ చేస్తాడు. అండ్ నేను హౌస్ వైఫ్. థ్యాంక్ యూ. ప్రియమైన విద్యార్థిని విద్యార్థులకు, అలాగే ఇక్కడికి వచ్చేసినటువంటి ఉపాధ్యాయులు ఇక్కడ లేరు, వాళ్ళకు కూడా నా తరఫున ధన్యవాదాలు. ఇకపోతే మనం ఈరోజు చేసుకున్నటువంటి ఈ 25th యానివర్సరీ ఏదైతే ఉందో, ఫ్లెక్స్ గురించి అయితే ఇంతవరకు ఎవరు చెప్పలేదు. నేను కొద్దిగా మీకు వస్తున్నారు పోయినారు అని ఉండకుండా కొద్దిగా జ్ఞాపకార్థంగా కొద్దిగా చదివి వినిపిస్తా. ఫస్ట్ సరస్వతి విగ్రహం పెట్టించాం కదా. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరస్వామి సిద్ధుర్భవతు మే సదా. స్నేహానికి కన్నా మిన్న లోకాన లేదురా అని అక్కడ ఉంది. ఓకే, పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం 2025 25th యానివర్సరీ ఎస్ఎస్సి బ్యాచ్ 2000-2001. గడిచిన గతాన్ని మధుర జ్ఞాపకాలను తెరపై చూసుకునే సువర్ణ అవకాశం. తేదీ 16-11-2025 ఆదివారం, సమయం 9 గంటలు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మిర్దాపల్లి. అయితే ఈ గడిచిన గతాన్ని మధుర జ్ఞాపకాలను తెరపై చూసుకునే సువర్ణ అవకాశం ఎంతో మందికి రాదనుకుంటా. అయితే ఇప్పుడు మనకు వచ్చింది కాబట్టి దాన్ని మనము సద్వినియోగం చేసుకున్న వాళ్ళు ధన్యులు, ఇక్కడ ఉన్న వాళ్ళు. ఇక రాని వారు వాళ్ళు చూసుకుంటున్నారో మరి వీడియోస్ పరంగా తెలియదు. తర్వాత నా భార్య పేరు హరిత, 2 పిల్లలు నాకు. ఒకరి పేరు మోహన్, ఇంకొకరు సాత్విక్. ఒకరు 6th క్లాస్, ఒకరు 5th క్లాస్. అయితే నా వైఫ్ అక్కడే కువైట్లో తీసుకున్న తర్వాత అక్కడే పిల్లలు పుట్టారు నాకు. అక్కడే 1.5 year దాకా అక్కడే ఉండి తర్వాత ఇక్కడికి వచ్చేసి ఇక్కడ వదిలేసి నేను అక్కడికి వెళ్ళిపోయినాను. ప్రస్తుతం ఇప్పుడు నేను అక్కడ ఒక పెద్ద కంపెనీలో, అల్బాప్తిన్ అనే కంపెనీలో 10,000 ఎంప్లాయీస్ ఉంటారు. అందులో యాజ్ ఏ లాజిస్టిక్ మేనేజర్గా నేను పనిచేస్తున్నాను, జాబ్ చేస్తున్నాను. అయితే ఇప్పుడు జరగబోయి మనం చేస్తున్నటువంటి 25th యానివర్సరీ ఏదో ఉందో, నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను గ్రాండ్గా చేద్దాం. ఎటువంటి టైం అయినా కానీ నేను అటెండ్ కావాలి. నేను రీసెంట్లీ 6 నెలల క్రితం వచ్చినాను. అయితే మీకు చెప్పున్నాను ఆల్రెడీ, గ్రూప్లో ఎక్కువ మటుకు నాయ మెసేజ్లు కనబడుతుంటాయి. మీకు చదువుతున్నారో లేదో తెలియదు. కాకపోతే నాకు అదొకటి అటెన్షన్, ఏదైనా పెడదాం, ఏదైనా అలర్ట్ చేద్దాం గ్రూప్ని. ఇక అందులో ఎవరు చూస్తున్నారు ఎవరు చూస్తలేరు తెలియదు, ఇంచుమించుగా అందరినీ అలర్ట్ చేద్దాం. లక్ష్మి ఒకటి మాత్రము కొద్దిగా దానికి రిప్లై వస్తుంది. రవి, ఈ మధ్యలో ధర్మపురి, సురేష్, వీళ్ళందరూ రిప్లై ఇస్తారు. మిగతా వాళ్ళు హాయ్, హ్యాపీ బర్త్డే, అంతకు మించి ఆడికి స్టాప్, ఇంకా ముందుకెళ్ళరు. ఎన్నో మాట్లాడదాం అనుకుంటాము, ఇక్కడికి వచ్చిన తర్వాత మర్చిపోతాము అది ఎక్సైట్మెంట్తో. ఇంకా ఏముంది, క్లాస్ ఏముంది మీకు అందరికి తెలుసు. క్లాస్లో మనం ఏ విధంగా ఉన్నామో అల్లరి చేస్తాము, ఎలాగ చదువుకున్నాం ఏంటి. ఖోఖోలో టోర్నమెంట్లో ఫస్ట్ టాప్ వచ్చాము. మార్చ్ 1 కూడా వచ్చింది మనకు. మనమే మార్చ్ 1 ప్లస్ ఖోఖో షీల్డ్ కూడా వచ్చింది మనకే వచ్చింది అది. దాని పరంగా ఇంకా టూర్ కూడా వెళ్ళి ఉంటాం మనమే. రామప్ప టెంపుల్, బిర్లా టెంపుల్, చాలా టూర్లు కూడా వెళ్ళి ఉన్నాము. అలాగే సార్లను మాత్రము కొందరు మాత్రము మనము కాలం గతించిపోయింది కాబట్టి వాళ్ళకు వెళ్ళిపోయినారు. మిగిలిన 4 సార్లు మాత్రము మనకు వచ్చినారు. వాళ్ళతో మనము ఈ కార్యక్రమం జరుపుకున్నందుకు సంతోషము. అయితే ఈ రోజు గురించి నేను వెయిట్ చేస్తూ
నేను అందరికీ చెప్పాను, ఒక 15 days 20 days తర్వాత నేను ప్లాన్ చేస్తున్నాను నా వెకేషన్ కొరకు, నేను వచ్చి అటెండ్ అవుతానని. దాని కొరకే నేను ఇక్కడికి వచ్చున్నాను. అది వన్ ఆఫ్ ద రీజన్ ఇక్కడ రావడానికి కారణం. లేదంటే నాకు నెక్స్ట్ దసరాకు వద్దామని అనుకున్నాను అంతే. ఇంకా షార్ట్ అండ్ స్వీట్ మెమోరీస్ ఇంకెంతకీ చెప్పలేను. సరే, ఇంకా టైం ఉంది కాబట్టి మీరు వెళ్ళాల్సిన వాళ్ళు కొందరు వెళ్ళాల్సిన వాళ్ళు వెళ్ళాలి కాబట్టి వాళ్ళ గమ్యానికి చేరుకోవాలా. సరే, ఓకే, ఉంటాను. నా చిన్ననాటి స్నేహితులందరికీ స్వాగతం. నాకు కొన్ని కారణాల వల్ల లేట్ అయింది, ఏమనుకోవద్దు. ఈరోజు నాకు డ్యూటీ ఉంటుంది, స్పెషల్ పర్మిషన్ తీసుకొని రావడం జరిగింది, అందుకే లేట్ అయింది. చాలా ఆనందంగా ఉంది. మన మిత్రులు చెప్పినట్టే నిన్నటి నుంచి నైట్ ఎన్నిసార్లు మన స్టేటస్ మన గ్రూప్ని ఎన్నోసార్లు చూసి అదే ఆనందం. ఇప్పుడు తెల్లారుతుందా, ఇప్పుడు వెళ్దామా, అదే ఆలోచనలు. చాలానే వచ్చారు, సంతోషంగా. లాస్ట్ టైం మిస్ అయినాను కొన్ని కారణాల వల్ల, నాకు చాలా బాధ అనిపించింది. అందుకే ఈసారి ఖచ్చితంగా రావాలని అనుకున్నాను. రవి కూడా చెప్పాను, రవి మన మిత్రులు ఇంకా చెప్పాను వస్తా అని. కాకపోతే కొద్దిగా లేట్ అయింది. చాలా ఆనందంగా ఉంది. మా 2 పిల్లలు, 10th క్లాస్ ఒక బాబు, 6th క్లాస్ ఒక బాబు. మేడం హౌస్ వైఫ్ అండ్ ట్యూషన్ రన్ చేస్తుంది, ఇంట్లో హోమ్ ట్యూషన్స్. ఇక నాకే డ్యూటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్రైవేట్ టీచింగ్ కూడా పంపించడం లేదు. ఓకే, థ్యాంక్ యూ. కలవడం చాలా ఆనందంగా ఉంది. అయితే క్లాసులో 25 మంది ఉంటే 25 రకాలు ఉంటారు. అది ఇక దాన్ని మెయింటైన్ చేయడం, మేము చెప్పడం, మీరు వినడం, అదంతా కామన్. అయితే ఇప్పుడు అందరు కూడా మంచిగా సెట్ అయ్యి మంచి స్థాయిలో ఉన్నారు కాబట్టి చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఎస్ఎస్సి బ్యాచ్ 2001 అయినటువంటి విద్యార్థులందరికీ పేరు పేరున అందరికీ నా యొక్క నమస్సుమాంజలి. ఇక్కడ నేను, మా పేరు పెంబర్తి నర్సయ్య. గత 1990 నుండి ఈ స్కూల్లో పనిచేయడం జరిగింది. 2001 వరకు 11 సంవత్సరాలు ఇక్కడ ఒక విద్యా వాలంటీర్గా చేశాను. ఆ 11 సంవత్సరాల్లో ఏం చేసినో, ఏ విధంగా మీ విద్యార్థులు మీకు ఎలాంటి ఆటలు పాటలు కానీ, గేమ్స్ కానీ, తరగతి గదిలో పాఠాలు కానీ, హ్యాండ్ రైటింగ్ విషయంలో సూచీవ్రతాలు కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఏం చేసినో అది మీకు తెలుసు. తర్వాత ముఖ్యంగా ఆర్ట్ విషయంలో, తర్వాత గేమ్స్ విషయంలో మినిమం అంటే కొండ విఠల్ సార్ కానీ ఎవరైనా ప్రతి ఒక్కటి నాతో చేయిస్తుండే. మీకు అంటే నేను చెప్పుకునే గొప్పతనం కాదు, మీకు కూడా తెలుసు. ఒక 10th శ్రేష్ అప్పుడు 10th అండ్ బోర్డ్ ఎగ్జామ్ ఉంటుంది. బోర్డ్ ఎగ్జామ్ పేపర్లు 10th తర్వాత ఎవరికి ఒక ప్రైవేట్ టీచర్కి ఇవ్వరు. దాన్ని బోర్డ్ ఎగ్జామ్ రాసిన తర్వాత సీల్ చేయాలి. పేపర్ సీల్ చేయాలంటే ఒక గవర్నమెంట్ టీచరే చేయాలి. కొండ విఠల్ సారు నాతో చేయించండి. ఒక మీ బ్యాచే కాదు, నేను 1990 నుండి ఇక్కడ ఉన్నా. 7th అంటే 5th 6th 7th ఇట్లా ప్రతి సంవత్సరం ఒక తరగతి పెరుగుకుంటూ వెళ్ళింది. అయితే ఎందుకు నాకు ఆ బాధ్యత ఇస్తుండే అంటే, హ్యాండ్ రైటింగ్ బాగుంది కాబట్టి స్కెచ్ పెన్ కట్ చేయడం, దాంతో రాయడం ప్రతి ఒక్కటి. ఇప్పటికీ కూడా మీరు స్కూల్లో చూడండి, 1990లో
తర్వాత న్యూ అడ్మిషన్స్ అన్నీ అడ్మిషన్ బుక్ అంటే మీ అందరికి తెలిసి ఉంటుంది, పేర్లు చేర్చుకోవడం స్కూల్లో, అందులో నా రైటింగ్ ఉంటుంది. ఇప్పటికి మీరు వెళ్ళి చూసుకోవచ్చు నా రైటింగ్. అంటే అడ్మిషన్ రిజిస్టర్లో నా హ్యాండ్ రైటింగ్తో బాగుంటుందని నా చేసిండు. ఒక అంత నాకు ప్రాధాన్యతనే ఇచ్చిండ్రు ఒక గవర్నమెంట్ టీచర్. అంటే నేను ఇప్పుడు చెప్పుకోవడం గొప్ప కాదు, అట్లా ఈ ఈ సందర్భంగా చెప్పాలని ఉద్దేశం చెప్పాను. ఇక ఈ గ్రౌండ్ అయితే ఎంత నీట్గా ఉంచుతుంటామంటే స్కూల్లో అంత నీట్గా ఉంచుతుంటాము. గేమ్స్ అప్పుడు కానీ నేను అసలు ప్రతి ఒక్కటి గేమ్, కబడ్డీ కానీ, ఖోఖో కానీ, రన్నింగ్ కానీ ప్రతి ఒక్కటి ఆడిపించిన ఎప్పుడు విజిల్ నోట్లోనే ఉంటుండే. గేమ్స్ వచ్చిందంటే 26 జనవరి కానీ, 15 ఆగస్టు కానీ, ఇంకా వేరే ఏదైనా కార్యక్రమాలు కానీ. ఈ కొండ విఠల్ సార్ అనే కాదు, రాజేందర్ సార్ కానీ, నారాయణ సార్ కానీ, ఎవరైనా సరే నర్సయ్య సార్ పోవా అంటుండ్రి నన్ను, వెళ్ళు చూసుకో పిల్లల్ని. ఇక్కడ ఒకటి మనకు రౌండ్ది ఏముంది, ఇది ఉంది సిమెంట్ బిల్లా ఉంది ఇక్కడ. దానికి బ్లాక్ బోర్డ్ లెక్క వేసేసి అప్పుడు మనకు సార్ శ్రీధర్ సార్ వాళ్ళంతా తెలుసు, సిద్ధేశ్వర్ సార్, నారాయణ సార్, కుషాద్రి సార్, కొండి విఠల్ సార్, వీళ్ళంతా వాళ్ళ వయసుని అయిపోయింది కాబట్టి వాళ్ళు కాలం చేశారు. వాళ్ళకు ఎక్కడున్నా కానీ వాళ్ళని చాలా అది బాధాకరమైన విషయం. ఎవరైనా ఎప్పటికైనా కానీ అందరూ వెళ్ళవలసిన వాళ్ళు, కాకపోతే ఉన్నన్ని రోజులు సంతోషంగా ఉందాం. అయితే ఆ బోర్డు అట్లా ఉంటే నర్సయ్య సార్ అక్కడ పెయింట్ వేయు, ఫోటో వేయు అంటే మన క్లాస్ రూమ్లో బ్లాక్ బోర్డు వేసిన తర్వాత దానికి కూడా బ్లాక్ కలర్ వేసేసి ఫీసప్ చాక్ పీస్ దాంతో ఇటు ఫోటో చూసుకుంటూ వేసేసేసి ఫోటో. సార్ పరేషన్ అయిపోయాడు. అవు ఇక్కడ భారతమాత వచ్చేసింది బొమ్మ అని. ఇక మీకు తెలిసే ఉంటుంది, తరగతి గదిలో మెయిన్ తలకట్టు దీర్ఘాలు కానీ ప్రతి ఒక్క అక్షరం కానీ నాకు తోడుగా జిందం నరహర్ సార్ ఉండే. ఆయన నాకు చాలా రైట్ హ్యాండ్. జిందం నరహర్ సార్, సార్ మీరు ఉండండి, ప్రతి దానికి ముందు ఉండండి. అప్పుడు ఇట్లా ఈ రూమ్లు ఉండే, ఇక్కడ ఒక రూమ్ ఉండే, ఇక్కడ వాటర్ ట్యాంక్ పక్క ఇక్కడ రూమ్ ఉండే, ఇక్కడ చెట్లు ఉండే. ఈ రూమ్కు ఒక బోర్డు ఉండే, రూమ్కు ఒకటి బ్లాక్ బోర్డు ఉండే, పక్కకు చెట్టు కింద కూర్చుంటుండే. ఆ బోర్డు మీద కూడా రాస్తుంటే ఏదైనా కానీ ఏది ఉన్నా కానీ ఈరోజు సెలవు అంటే ఇక్కడ ఈ 2 బోర్డులు ఉండవు నాతో రాపిస్తుంది. అంటే అది నాకు దేవుడు ఇచ్చినటువంటి ఒక కళ. అది నేను దాన్ని ఎంతవరకు న్యాయం చేసుకున్నానో అది భగవంతుడికి తెలుసు. అయితే మా భార్య పేరు లావణ్య, కీర్తి శేషులు అయిపోయిందా. నాకు 3 పాపలు. ఫస్ట్ తేజస్విని మీ అందరికి తెలిసే ఉంటుంది, ఆమె అంకాపూర్. సెకండ్ సుధారాణి, పడకలకి ఇచ్చిన. థర్డ్ సౌమ్య, ఆర్మూర్లోనే ఉంటారు. వాళ్ళ మా పెద్ద కూతురు ప్రజెంట్ దుబాయ్లో ఉంది ఇప్పుడు. మా అల్లుడు కూడా దుబాయ్లోనే ఉంటాడు, బ్యాంకులో పనిచేస్తాడు. సెకండ్ తేజస్వి సుధారాణి,
ఇక్కడనే పడకలకి ఇచ్చిన పడకల్లో ఉంటుంది, టైలరింగ్ చేసుకుంటుంది. మా అల్లుడు అంటే సెకండ్ అల్లుడు రష్యాలో ఉంటాడు. రష్యా వెళ్ళిండు, వచ్చిన తర్వాత పెళ్ళి చేసుకున్నాడు. తర్వాత ఏమైందంటే కరోనా వచ్చింది. మా మిస్సెస్ గారు కాలం చేయడం జరిగింది. అంతలోనే ఏమైపోయిందంటే ఫ్లైట్స్ అన్నీ బంద్ అయిపోయినాయి. మా అల్లుడు ఇక్కడనే ప్యాక్ అయిపోయాడు. రీసెంట్లీ మొన్న ఒక 4 months అవుతుంది, మళ్ళీ వెళ్ళిండు రష్యా. ఇప్పుడు అక్కడనే ఉన్నాడు. ఇక చిన్న ఆయన రాజ్ కుమార్ అంటే పెద్ద ఆయన సృజన్, రెండవ ఆయన నాగరాజు, ఈ మూడవ ఆయన రాజ్ కుమార్. ఇక్కడ మన జీవన్ రెడ్డి మాల్లోనే పనిచేస్తాడు. అంటే సూపర్ మార్కెట్లో కాదు, రిలయన్స్ డిజిటల్ ఏసీలు, ఫ్రిడ్జ్లు, కూలర్లు వాళ్ళకు పిఎఫ్ కూడా కట్ అవుతుంది. ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయి మార్కెట్ అంటే సీజన్ని బట్టి. ఇలా స్థానం గడుస్తూ ఉంది. ఇంకోటి ఏంటంటే మనము ఉన్నప్పుడు స్కూలు ఇక్కడ వాటర్ ట్యాంక్ తీసేసారు, ఓకే, ఇక్కడ ఇది ఉంది, మరి ఈ రూమ్ పోయింది, ఈ రూమ్ కానీ అక్కడ కట్టి ఇది 25 years కదా, 25. నేను 90 అంటే 35 years నుండి 90లో ఇక్కడ జాయిన్ అయిన స్కూల్లో ఒక విద్యా వాలంటీర్గా. అంటే మీకు మాకు ఒక 10 years ముందే నేను ఇక్కడ. అందరికీ మరి నాకు ఎంతో గౌరవం ఇచ్చారు. భయపెట్టించిన, ప్రేమతో చూసిన, పాటలు పాడినాం, అన్నీ చేసినాం. అందరినీ ఒక గట్టి బేస్ అనేది గట్టిగా తీసుకొచ్చినాం. ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే అసలు మేము గుర్తురాము, మిమ్మల్ని మేము మీకు గుర్తు, కానీ బేస్ తీసుకొచ్చినప్పుడు ఇప్పుడు ఏంటంటే మేము ప్రైవేట్ కదా, ప్రైవేటు ఏదో ఒక పని చేసుకొని ఉన్నాం. ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ ఎవరైతే జాబర్స్ ఉన్నారో వాళ్ళు గుర్తుకు వస్తారు. ఫలాన్ సార్ ఉండే వాళ్ళు చేసేట్లు ఇదేనా. నేను సిఏ సంతోష్ వాళ్ళు కూడా అందరూ మంచిగా సెటిల్ అయింది. అందరికీ ధన్యవాదాలు. మేము చెప్పేది ఏమన్నా అంత నచ్చాయి సార్, అప్పటి సంది అంతా చెప్పేది అంతా చెప్పేసిండు. మేము చెప్పేది ఆయన చెప్పేది, ఎప్పుడైనా ఆయన అంతా చెప్తుండే. ఇప్పుడు కూడా అంతే టైం తీసుకొని చెప్పేసిండు. అందరికీ ధన్యవాదాలు. అందరూ అయిపోయి అప్పటి చెప్పు, గుర్తున్నాయి చెప్పు. మాతో ఇల్లు రూములు కనిపించింది కూడా పని. అందరికీ ధన్యవాదాలు. మరియు నేను ఒక ప్రైవేట్ స్కూల్లో ఒక వంట మాస్టర్గా కుక్కుగా పనిచేస్తున్నాను. నా సార్లు ఒక 22-23 వేల రూపాయలు ఉంటుంది. మీ అందరి దయ వలన, మీ అందరి కృతజ్ఞత వలన నేను మళ్ళీ స్కూల్లోనే సేవ అయ్యేందుకు ఉన్నా. ఈరోజు నేను కొట్టినా తిట్టినా మీ అందరూ వస్తున్నారంటే భయపడుతుండ్రి. ఇప్పుడు అక్కడ కూడా అదే భయమే. ఇప్పటికీ గౌరవనీయులు అక్కడ మా శ్రీను సార్ గారు కూడా మనల్ని మంచిగానే రెస్పెక్ట్ ఇస్తాడు. ఇప్పుడు మీ అందరికీ ధన్యవాదాలు. గవర్నమెంట్ ఎంప్లాయీలు అందరూ టీచర్లు మంచిగా యథావిధిగా స్థానాలలో ఉన్నారు కాబట్టి మీ అందరూ ఎల్లప్పుడూ ఇంతే ఉండాలని, ఆ ఆంజనేయ స్వామి ఆశీర్వాదం ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను.